హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హైలీ డిమాండ్ అండ్ ప్రాఫిట్ ఉన్న సింపుల్ బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. ఇక విషయానికి వస్తే అందం మరియు ఆభరణాలు మగవుల సొంతం. మహిళలు ప్రతి అకేషన్కి స్పెషల్ జ్యువెలరీ ధరించి ఆనందిస్తుంటారు. మన సాంప్రదాయంలో అలంకరణ ఆభరణాలకు ప్రత్యేక స్థానం ఉంది. బంగారం ధర గత కొంతకాలంగా ఆకాశాన్ని అంటుతోంది. సామాన్య జనానికి అందుబాటులో లేకుండా పోయింది. అలాగే బయట దొంగల భయం కూడా ఎక్కువగా ఉండడంతో కవరింగ్ జ్యువెలరీ కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటిని ఆర్టిఫిషియల్ ఆర్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అని కూడా పిలుస్తారు. సో ఇవాల్టి మన టాపిక్ కవరింగ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీసెల్లింగ్ బిజినెస్. ఇప్పుడు కవరింగ్ జ్యువెలరీ బిజినెస్ను ఎలా స్టార్ట్ చేయాలి మరియు కావాల్సిన ఏమిటో తెలుసుకుందాం. మీరు ఈ బిజినెస్ని రెండు రకాలుగా స్టార్ట్ చేయవచ్చు. ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని మీరే పెట్టుకుని స్టార్ట్ చేయవచ్చు, లేదా హోల్సేల్లో తెచ్చుకొని రీటైల్గా సేల్ చేయవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి కావాల్సిన ఏమిటంటే ఒక 200 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉన్న షెడ్ సరిపోతుంది. కావాల్సిన మెషినరీ వచ్చేసి ఎయిర్ కోటెడ్ మెటల్ రెక్టిఫైయర్, పీవీసీ కోటెడ్ ఆర్ ఫైబర్ కోటెడ్ ఆర్ ఎస్ఎస్ ట్యాంక్ ఫర్ గోల్డ్ ప్లాంటింగ్ విత్ యానోడ్ క్యాథోడ్ కనెక్టెడ్ రోల్స్ మరియు యాసిడ్ పిక్లింగ్ ట్యాంక్ ఎంఎస్ వెల్డెడ్ వంటివి కావాల్సి ఉంటుంది. ఈ మిషనరీ మీకు indiamart.com వంటి ఆన్లైన్ ఈకామర్స్ వెబ్సైట్లో లభ్యమవుతుంది. ఇవి కస్టమైజ్డ్ మెషినరీ కాబట్టి ఇంకా మీకు లోకల్గా హోల్సేల్ మార్కెట్లో కూడా లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో ఈ కవరింగ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఐడియా కోసం మీరు విజిట్ చేసి స్వయంగా తెలుసుకోవచ్చు. కావాల్సిన రా మెటీరియల్స్ వచ్చేసి గోల్డ్ యానోడ్ 99.99% ప్యూర్ గోల్డ్ ప్లేట్, పొటాషియం అండ్ గోల్డీ సైనైడ్ సాల్ట్, డిక్రీజింగ్ సాల్ట్, యాసిడ్ HCl, H2SO4, HNO3, బఫింగ్ అండ్ పాలిషింగ్ అబ్రెసివ్స్ వంటివి కావాల్సి ఉంటాయి. ఈ రా మెటీరియల్స్ అని మీకు లోకల్ హోల్సేల్ మార్కెట్లో మరియు indiamart.comలో లభిస్తాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 2 స్కిల్డ్ వర్కర్స్, 1 సేల్స్ అండ్ మార్కెటింగ్ పర్సన్ అవసరం. ట్రెండీ డిజైన్స్ తయారు చేసి సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని సంప్రదిస్తే మీకు మరిన్ని వివరాలు లభిస్తాయి. ఇప్పుడు పెట్టుబడి, ఆదాయం మరియు ఖర్చుల వివరాలు తెలుసుకుందాం. ఒక స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి అంటే మనకు మెషినరీ మరియు అన్ని ఖర్చులు కలిపి 5 లక్షల రూపాయల వరకు పెట్టుబడిగా కావాల్సి ఉంటుంది. మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టుకుంటే డైలీ సేల్స్ని బట్టి సుమారు 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. మీరు హోల్సేల్లో కవరింగ్ జ్యువెలరీ పర్చేస్ చేసి రిటైల్లో కూడా అమ్ముకోవచ్చు. దీనికోసం మినిమం 5,000 రూపాయలు పెట్టుబడి సరిపోతుంది. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో మీరు రీసెల్లింగ్ చేసి అనుభవం వచ్చాక మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు. మీరు రీసెల్లింగ్ బిజినెస్ చేయాలనుకుంటే కనుక తెలంగాణ ప్రాంతం వారు హైదరాబాద్లో బేగం బజార్లో హోల్సేల్గా సేల్ చేసే షాప్స్ ఉంటాయి. వారి వద్ద కవరింగ్ జ్యువెలరీ హోల్సేల్గా పర్చేస్ చేసుకొని మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కస్టమర్కి సేల్ చేయవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే మచిలీపట్నంలో హోల్సేల్గా సేల్ చేసే షాప్స్ ఉంటాయి. వారి వద్ద హోల్సేల్గా పర్చేస్ చేసుకొని మీరు మీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కస్టమర్కి సేల్ చేసుకోవచ్చు. వీరి డీటెయిల్స్ అన్ని మీకు గూగుల్లో లభిస్తాయి. రీసెల్లింగ్తో కూడా మనం స్టార్టింగ్ పర్ డే 1,000 రూపాయల నుండి 2,000 రూపాయల వరకు ఎర్న్ చేయవచ్చు. రీసెల్లింగ్ బిజినెస్ మీ ఇంటి వద్ద కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే కనుక మీరు బల్క్లో సేల్ చేయవచ్చు. ఫ్యాన్సీ స్టోర్స్, జ్యువెలరీ, బోటిక్, షాపింగ్ మాల్స్కి రెగ్యులర్గా మీరు జ్యువెలరీ సప్లై చేయవచ్చు. ఇంకా ఏరియా వైజ్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉంటారు, వారికి కూడా సప్లై చేయవచ్చు. మీరు రీసెల్లింగ్ బిజినెస్ చేయాలంటే కనుక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో మీ ప్రొడక్ట్ని ప్రమోట్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఇంకా లోకల్ ఫ్యాన్సీ స్టోర్స్ కూడా సప్లై చేయవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, కవరింగ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీసెల్లింగ్ బిజినెస్ గురించి వివరాలు. ఈ బిజినెస్ మీకు ఎలా అనిపించిందో మా కామెంట్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.